దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఒకే ఒక్క మాటలో దేవుని గొప్ప వాగ్దానం ఈరోజు మీకే. వింటున్నారు కదూ. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 7వ వాక్యాన్ని చదువుతున్నాను, శ్రద్ధగా వినండి. నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి. ఈ వాక్కు మీకేనండి. ప్రభు అంటున్న మాట ఏమిటో తెలుసా? ఈరోజు మీరు దేవుని మాటలు వింటున్నారు. విని వాటిని విడిచిపెట్టకుండా దేవుడు ఈ వాగ్దానం నాకే ఇచ్చాడు, ఈ మాట నాతోనే మాట్లాడాడు అని మీరు అనుకొని ఆ దేవుని మాటలు మీలో దాచుకొని మీరు ప్రభువుని ఏదైతే అడుగుతారో అడగండి. ఈ 2025వ సంవత్సరంలో పెళ్లి కావలసిన పిల్లలు చాలామంది వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వివాహం అవ్వాలని అడగండి. చదువుకునండి, సరైన ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్న బిడ్డలారా, ఈ సంవత్సరం నాకు మంచి భవిష్యత్తుతో కూడిన జాబునివ్వమని అడగండి. విదేశాలు వెళ్ళాలని ఆశపడుతూ ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్న సఫలమవ్వని బిడ్డలారా, ఈ సంవత్సరం మీరు అడగండి. ఎందుకు అడగాలి అని అంటే, ఇవి ఈ భూమి మీద మీరు పొందుకోవడం మూలంగా, దేవుని పిల్లలైన మీరు ఆశీర్వదించబడటం మూలంగా ప్రభు అంటున్నాడు, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడతాడు అని చెప్తున్నాడు. కారణం ఏమిటో తెలుసా? మీరు అడగాలి అంటే ప్రార్థన చేయాలి. మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో అంటే దేవుని అడుగుతారో అప్పుడు మీ కార్యం సఫలమవుతుంది. అందుకే ఒక సేవకుడిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని దేవుని వాక్యపు వాగ్దానం తెలియచేసి ఆయన మీతో ఏం చెప్పారో ఆ మాటను మీతో నేను చెప్పి మిమ్మల్ని బలపరచాలని ఒక సేవకుడిగా కోరుకుంటున్నాను. ఈరోజు అడుగుతారా? సంతానం కావాలా? అడుగు. సొంత ఇల్లు కావాలా? అడుగు. మీరు అడగండి. అడిగే ప్రతీదీ పొందుకుంటారు. అడగకుండా దేవుడికి అంతా తెలుసు కదండి, నేను అడిగితేనే ఇచ్చేది ఏముంది అని అంటారా? అనకండి. అడగాలి. అడగడం అనేది ఆశీర్వాదమునకు గురుతది. మీరు అడగండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. చూడండి, నమ్ముతున్నారా? ఏది అడిగినను దేవుడిస్తాడట. మరి కనులు మూస్తే ఈరోజు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నాయనా, పెండ్లి కావలసిన పిల్లలకు పెండ్లి విషయంలో సహాయం చేయండి. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగ విషయంలో సహాయం చేయండి. సొంత ఇల్లు కొరకు ఎదురు చూస్తున్న వారికి సొంత ఇంటి కలను మీరు నెరవేర్చండి. దేవా, సంతానము కొరకు ఎదురు చూస్తున్న వారికి సంతానమును దయచేయండి. ఎవరెవరు ఏమి ఆశపడుతూ ఉన్నారో, ఇంకా ఏమేమి పొందాలని ఆశపడుతూ ఉన్నారో వాటన్నిటినీ ప్రభా నీ పిల్లలు మీ దగ్గర అడిగి పొందుకొని ఆయన సంతోషించినట్లు సహాయమును చేయమని సర్వశక్తిగల యేసుక్రీస్తు యొక్క శక్తిగల నామములో ప్రార్థించుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యపు వాగ్దానం మీకోసమే. పొందుకోవడమే ఇక లేటు. ఇప్పుడే ఈ ఆశీర్వాదములు మీ నోట అడగండి. ఇవి దేవుని యొద్ద నుండి మీ యొద్దకు రావడం మొదలవుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. వీరి యొక్క కోడలు విషయంలో ఆమె ప్రెగ్నెన్సీ పొందుకున్న నాటి నుండి కూడా అది క్రిటికల్గా మరి ఉన్నదని చెప్పేసి వైద్యులు చెప్పారు. అట్లాంటి పరిస్థితుల్లో వీరు తన గర్భంలో ఎదుగుతున్న శిశువు యొక్క పరిస్థితి అంతా కూడా బాగుండాలి, తల్లి బిడ్డ ఇద్దరు హెల్దీగా ఉండాలని చెప్పేసి తాను తన కోడల విషయంలో నెలలు నింపబడే విషయమై దేవునిపై ఆధారపడి ఈ శాలకు వచ్చి, అడ్డాడ స్వస్థశాలకు వచ్చి దైవజనులు చెప్పి ప్రార్థన చేయించుకోవడం జరిగింది. అయితే ప్రసవ సమయం వచ్చినప్పుడు ఏ బెడద లేకుండా తల్లి బిడ్డ కూడా ఇద్దరు కూడా ఆరోగ్యంగా ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. ఆరోగ్యవంతమైనటువంటి మగబిడ్డకు ఆమె జన్మనిచ్చింది. ఈ సహోదరి అందును బట్టి దేవుని స్తుతిస్తూ ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసుకోవడం జరిగింది, టీవీ కార్యక్రమానికి. అయితే ఈ సహోదరి విషయంలో దేవుడు కృప చూపించి దేవుని పని కొరకు ఎప్పుడైతే వీరు గుప్పులు విప్పారో తనకు ఆశ ఎప్పటి నుంచో బంగారం చేయించుకోవాలని 1,30,000 విలువ చేసేటువంటి బంగారు ఆభరణాలను వీరు కొనుగోలు చేసుకోవడానికి దేవుడి శక్తిని ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. గుంటూరులో జనవరి 18వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, బ్రాడీపేట, లాడ్జి సెంటర్, గుంటూరు. తాడేపల్లిగూడెంలో జనవరి 19వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వినుకొండలో జనవరి 19వ తేదీ
సోమవారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, వినుకొండ, పల్నాడు జిల్లా, విశాఖపట్టణంలో జనవరి 20వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్, విశాఖపట్నం. మాచెర్లలో జనవరి 20వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచెర్ల. కాకినాడలో జనవరి 21వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మొహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. పాలకొల్లులో జనవరి 22వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక రోడ్, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. నరసరావుపేటలో జనవరి 22వ తేదీ గురువారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 7 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. ఏలూరులో జనవరి 25వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. రాజమండ్రిలో జనవరి 26వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాన్పేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో జనవరి 26వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. గుంతకల్లులో జనవరి 28వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ రోడ్, గుంతకల్లు. బాపట్ల మరియు పరిసర ప్రాంత వాసులందరికీ గొప్ప శుభవార్త. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు బాపట్లలో జరగనయ్యున్నది. వివరములకు బాపట్లలో జనవరి 28వ తేదీ బుధవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. ఆదోనిలో జనవరి 29వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని.